సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. మీరు ఆబ్వియస్లీ thumbnail చూసి వచ్చారు అండ్ మీకు తెలుసు ఈ వీడియో దేని గురించి అని. సో ఇట్స్ బేసికలీ పీరియడ్ స్టార్ జే పీరియడ్స్. విషయం ఏంటంటే ఇది ఒక రోస్ట్ వీడియో కాదు, కొంచెం రోస్టింగ్ కూడా చేద్దాం పనుల పని. ఇది ఒక రియాలిటీ వీడియో. ఏంటంటే పీరియడ్ స్టార్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లుండొద్దు తెలుసుకోవడానికి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఒక కైండ్ ఆఫ్ కాంటెంట్ అండ్ మోర్ ఓవర్ నేను కాంటెంట్ మీద నాకు ఎప్పుడు అది లేకుండే. సరే రాబోయ్ పబ్లిక్ సెంటిమెంట్స్ యూజ్ చేసుకుని గ్రో అవుతున్నాడు, సింపతి యూజ్ చేసుకుని గ్రో అవుతుండే, లైట్ తీసుకుంటుండే. బట్ నేను ఎక్కడ ట్రిగర్ అయినా అంటే ఎక్కడైతే హిందువుల సెంటిమెంట్ డ్యామేజ్ చేసిండో, దుర్గామాత కాడ వెళ్ళి మజాక్ ఆడడం, రీల్స్ చేయడం. మీరు ఈ వీడియోస్ ఎంతమంది నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు కానీ గణేష్ కాడ వెళ్ళి రీల్స్ చేయడం, అరే మరి ఒక కమెంట్ చేసామా, శివుడి దగ్గరికి వెళ్ళి రీల్స్ చేయడము, శివయ్య నువ్వు లేనిది మేము అనాథలమయ్యా ఉన్నాయి. తీస్తా ఈ పాయింట్ నేను చాలా ట్రిగర్ అయినా, దీని గురించి లాస్ట్కి మాట్లాడతా. సో వీడియో లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, అక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంది. అది కాకుండా స్టార్టింగ్ నుంచి ఈయన జర్నీ చూసుకుంటూ పోదాము. ఈయన చేసిన ఫుల్ స్టెప్స్, ఆ స్టెప్స్ మీరు రిపీట్ చేయొద్దు. మీరు కాంటెంట్ క్రియేషన్లోకి వస్తే ఫ్యూచర్లో మీరు ఎవ్వరు రిపీట్ చేయొద్దు ఆ స్టెప్స్. సో మీకోసం ఇది చిన్నగా షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. అండ్ విషయం ఏంటంటే నా వీడియో చాలా లేట్గా వస్తుంది అతని మీద. బట్ ఏంటంటే నాకు ఆయన పెద్ద పర్సనల్ క్రేజ్ లేకుండే. అందరూ రోస్ట్ చేసేటప్పుడు నేను కూడా చేసుకోవచ్చు, బట్ ఐ నెవర్ డిడ్ ఇట్. ఎందుకంటే ఎప్పుడైతే అందరు టార్గెట్ చేస్తారు ఒక పర్సన్, అప్పుడు నేను టార్గెట్ చేయ. ఐ నెవర్ డూ ఇట్. బిఎస్ఐ విషయం కూడా అదే చేసిన నేను. ఐ నెవర్ డూ ఇట్. పర్సన్ ఓన్గా స్ట్రాంగ్గా మిలవడ్డాడు, ఒక్కడే మిలవడ్డాడు, అప్పుడు 1-to-1 ట్యాకిల్ చేస్తా. అందరిలా ఏదో నక్కలు వీక్కున్నట్టు వాడు కమ్జోర్ అయ్యింది కదా, అందరు వాడి మీద పడ్డారు కదా, నేను కూడా పోయి పడతాను, ఆ మెంటాలిటీ నాకు ఎప్పుడు ఉండదు. బట్ ఇప్పుడు ఎందుకు చేస్తున్న వీడియో అంటే, నేను యాక్చువల్లీ వదిలేస్తుండే పీరియడ్ స్టార్ని, చచ్చిపోయిన పాము మనం ఎందుకు, ఆల్రెడీ పబ్లిక్ చాలా తీసుకుంటారు కదా అని లైట్ తీసుకుంటే, రీసెంట్గా మన మీద వీడియోస్ చేస్తున్నాడు అనమాట. వీడియోస్ చేసి నేను అక్షయ్తో ట్యాకిల్ చేయగలుగుతా అని అనుకుంటుండు. సో ఒకసారి రియాలిటీ చెక్ ఇద్దాము. పెద్ద పెద్ద కాంట్రవర్సీలు హ్యాండిల్ చేసిన నాకు ఒక సిస్టర్ని హ్యాండిల్ చేయలేను. సో అది ముచ్చట. విషయం ఏంటంటే ఫస్ట్ నాకు కాంటెంట్ గురించి మాట్లాడదాం. కాంటెంట్ స్టార్టింగ్ నుంచి వచ్చింది సింపతి మీద, స్ట్రేట్ ఫార్వర్డ్ సింపతి మీద వచ్చింది కాంటెంట్. మదర్ సెంటిమెంట్, ఫ్రెండ్ సెంటిమెంట్, సెక్యులర్ సెంటిమెంట్, వీటి మీద వచ్చింది కాంటెంట్. తర్వాత ఏమైందంటే అమ్మాయిలకి మాట్లాడడం స్టార్ట్ చేసిండు, కాంటెంట్ పేజ్ బిల్డ్ చేసుకుండు అండ్ వాళ్ళ ఇమోషన్స్ యూజ్ చేసుకుంటాడు మోస్ట్ ప్రాబబ్లీ. విషయం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని రిలీజన్, ఫ్రెండ్షిప్, మదర్ సెంటిమెంట్ వీటి మీద వీడియోస్ చేస్తున్నా, వాటికి అంత రీచ్ రాలేదు. బేసిక్గా రానప్పుడు ఏం చేసిండు, లేడీస్ మీద చేయడం స్టార్ట్ చేసిండు. అమ్మాయిలు చాలా శుద్ధ పూసలు అంటే మనకు తెలుసు ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిలు ఎట్లున్నారని. వీడి కాంటెంట్ కోసం అమ్మాయిలు చాలా శుద్ధ పూసలు అని ఒకటి స్టార్ట్ చేసిండు. ఒక 2-3 రీల్స్కి జర రీచ్ వచ్చింది. అండ్ వీడు చేసుకొని అమ్మాయిలు అంటే వీటికి నిజంగానే ఆ రేంజ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉందంటే ఆల్ గుడ్, ఓన్ పర్స్పెక్టివ్ అంది. బట్ వీడు ఆ కాంటెంట్ పరంగా ఆ కాంటెంట్ మీద వెళ్తూ ఏం చేసిండంటే బాయ్స్ ని బ్యాడ్ చేసిండు. బాయ్స్ అందరు లుచ్చాగాన్లు, రేపిస్ట్ గాన్లు, చెత్తగాన్లు. నీకు ఫస్ట్ రీల్ ఒకటి వేస్తే ఎగ్జాంపుల్ చూసుకో. అమ్మాయిలు చెప్తూ ఉంటారు కదా, ఒక అబ్బాయి ఎదురైనప్పుడు తలెత్తి చూడకమ్మా తలదించుకొని నడవాలి అని చెప్పి మనం చెప్తూ ఉంటారు కదా. మరి అదే అమ్మాయిలకు ఎందుకు చెప్పరు? ఒక అమ్మాయి ఎదురైతే తలెత్తి ఆ అమ్మాయిని కామంతో చూడకరా, ఆ అమ్మాయి కూడా నీ అక్క లాంటిది, చెల్ల లాంటిది, సాధారణ ఒక ఆడకూతురు లాంటిది అని. మరి అదే విషయం అబ్బాయిలకు ఎందుకు చెప్పరు? అరే నేను నిజం చెప్తున్నా. ఇప్పుడు ఈ రీల్ చూసారు కదా, నేను ఒక మాట చెప్తా. అమ్మాయిలే చాలా కాన్ఫిడెంట్ గా తిరుగుతారు ఈ జనరేషన్ లో, సొసైటీలో మంచిగా తలెత్తుకొని కాన్ఫిడెంట్ గా ఎవడేమంటాడు రా మమ్మల్ని ధైర్యంతో తిరుగుతున్నారు. అబ్బాయిలు నిజంగా ఎంత ఇంట్రోవర్ట్ అయిపోయారు అంటే ప్రజెంట్ జనరేషన్. రియాలిటీ మాట్లాడుతున్నా. ఎవరిని అమ్మాయి పోతే అరే మనం ఆమెను చూస్తే ఏమన్నా ఆక్వర్డ్ గా ఫీల్ అవుతుంది ఏమో తలదించుకొని పోతారు. నేనే తలదించుకొని పోతా. కార్ దిగి నడుచుకుంటూ పోయేటప్పుడు రోడ్ మీద తలదించుకొని పోతాం, ముంగట అమ్మాయి వస్తే ఎందుకు ఆక్వర్డ్ గా ఫీల్ అవుతుంది ఏమో అని. ప్రజెంట్ బాయ్స్ ఆ మైండ్ సెట్ లో ఉన్నాడు. ఈడేమంటుండో బాయ్స్ రేపిస్ట్ గా ఉండు. ఎట్లా అంటే మనం అమ్మాయి కనబడి డైరెక్ట్ ఇట్లా ఆడనే చూస్తాం. ఇట్లా మనకి ఇంకా వేరేవేం కనబడవు. మనకు వేరే పనులు లేవాయే, మనకి బ్యాంక్లకి బ్యాలెన్స్ తీసుకోవద్దు, ఆడ పేరెంట్స్ హాస్పిటలైజ్ అయ్యి ఆ పనుల వల్ల తిరుగుతుంటే మనకు అవేం పడవు. అమ్మాయి కనబడితే మనం డైరెక్ట్ ఆడనే చూస్తాం. ఎట్లా బాయ్స్ ఎందుకు బ్యాడ్ చేస్తున్నా నాకు అది అర్థం కాలేదు. సరే ఆ కాంటెంట్ ఎట్లా చేసిండు, రీచ్ వచ్చింది, ఇక అదే కంటిన్యూషన్. సెకండ్ రీల్ ఇంకోటి ప్లేస్, అది కూడా చూడు. ఒక మగోడు 100 మంది అమ్మాయిలతో మాట్లాడితే అలాంటి మగోడ్రా అని అంటారు. అదే ఒక అమ్మాయి 100 మంది కాదు కదా, ఒక 10 మంది అమ్మాయిలతో నార్మల్ గా మాట్లాడినా సరే అది పెద్ద బజార్ రా అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు ఒక మాట మాట్లాడదాం. మొగోడు 100 మంది దొరుకుతారా అసలు? ప్రాక్టికల్ గా ఆలోచించు, దొరుకుతారా? ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఒక్క అబ్బాయికి ఒక్క అమ్మాయి దొరకలేదు. వాడు ఫుల్ ఫ్లెజ్గా సెటిల్ అయితే కూడా వాడికి ఒక్క అమ్మాయి దొరకలేదు. నువ్వేమనుకుంటున్నావు? ఒక మగోడు 100 మందితో తిరుగుతారు. ఏడ తిరిగి నాకు చూపెట్టరా? ప్రాక్టికల్ గా చెప్తున్నా, జానీ సిన్స్ గా ఉంటారు 100 మంది. లైఫ్ లో ఎంతో సెటిల్ అయితే గానీ ఒక్క అమ్మాయి కన్సిస్టెంట్ గా లాంగ్ లైఫ్ లో ఉండదు ఆమె పిల్ల. దాంతోటి 100 మందితో తిరుగుతారంట. నేను చెప్పు నీకు నిజంగా ఎవరైనా ఉన్నారా 2 years కంటే ఎక్కువ ఉంది ఏదైనా అమ్మాయి నీతోటి ఇప్పుడు జర్నీలో? లేదు కదా. మళ్ళీ 100 మందితో నేడే తిరుగుతారు. ఆ ఒక్కోళ్ళు ఇద్దరు. సరే వాడు ఫుల్ ఫ్లెజ్ ప్లే బాయ్ అయినా సరే ముగ్గురు, అంతే 4 మ్యాక్స్. 100 మందితో తిరుగుతామంట. ఏడ
చూసినారా 100 మందితో, అరే అమ్మాయితో ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి రాదు ఈ ప్రజెంట్ జనరేషన్ లో. బాయ్స్ కి మైండ్ సెట్ ఎట్లుంది మనోళ్ళది, అంత ఇన్నోసెంట్ మైండ్ సెట్, ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఎట్లా కమ్యూనికేట్ చేయాలి తెలియదు అమ్మాయిలతో. వీడు ఏదో ఇట్లా ఎట్లా అంటే అమ్మాయిలు చాలా ఇట్లా 1960s లో ఉన్నారు అమ్మాయిలు, అట్లాంటి మైండ్ సెట్ ఉంది ఇప్పుడు కూడా. బాయ్సే 2050 లో బతుకుతుర్రు, ఇట్లా దొరికితే రేప్ చేస్తారు, దొరికితే రేప్ చేస్తారు. అరే మనం ఉంటుంది ఇండియాలో, పాకిస్తాన్లో కాదు. పాకిస్తాన్లో చేస్తారు అట్లా, అర్థమైందా? అమ్మాయి దొరికితే ఇట్లా పైకి కిందకి చూడడము, చచ్చిపోయిన అమ్మాయిలు యంగ్ ఏజ్ లో అమ్మాయిలు చచ్చిపోతే అమ్మాయి బాడీ తీసి రేప్ చేస్తారు. ఇది నీకు తెలియదులే, నీకు అంతగానం ఎందుకు, నీ మైండ్ అంతా మొత్తం దీని చుట్టే తిరుగుతుంది, పీరియడ్స్, శానిటరీ ప్యాడే. కానీ నీ టాపిక్ మీదకి వద్దాం. అట్లున్నారు ప్రజెంట్ గా. 100 మందితో మాట్లాడతారంట, 100 మందితో తిరుగుతారంట. రియాలిటీలో బతుకురా. బేబీ మూవీ చూడలే, బేబీ మూవీలో జస్ట్ 30-40% చూపించారు ప్రజెంట్ అమ్మాయిలు ఏ రేంజ్ లో ఉన్నారని. 100% నువ్వు బయట చూసుంటే ఇట్లా మాట్లాడవు. సరే వీడి కాంటెంట్ అమ్మాయిల మీద చేసే రీచ్ ఎక్కువ అని చెప్పి కంటిన్యూ చేసుకో. బట్ నువ్వు చేసిన తప్పేందంటే వీడు అమ్మాయిలు సుధపూసలు అమ్మాయిలను సపోర్ట్ చేస్తున్నారు, అమ్మాయిలతో నాకు రీచ్ వస్తుందని చెప్పి నువ్వు ఆ ట్రాక్ లో పోయినావు. కానీ నువ్వు ఒక బేసిక్ పాయింట్ మర్చిపోయినావు. బేసిక్ పాయింట్, ఓకే? నంబర్ ఆఫ్ యూజర్స్. నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్, బేసిక్గా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్ దాంట్లోకి వచ్చేటప్పుడు నంబర్ ఆఫ్ యూజర్స్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉంటేవాడు 1 నంబర్ ఆఫ్ యూజర్స్ లో బాయ్సే ఎక్కువ ఉంటారు. 70-80% వరకు బాయ్సే ఉంటారు నంబర్ ఆఫ్ యూజర్స్. గర్ల్స్ 20% యూజ్ చేస్తారు. వీడేం చేసిండు, ఆ 20% ని సాటిస్ఫై చేయడానికి ఈ బాయ్స్ ని 80% ఆఫ్ పాపులేషన్, ఎవరు ఫాలోవర్స్ లో చూసుకున్న 80% బాయ్స్ ఉంటారు. 80% ఆఫ్ పాపులేషన్ ని మీరు రేపిస్టులురా, మీరు కామాంధులురా, మీరు సైకోగాన్లురా అని చెప్పి ప్రతి ఒక్క రీల్ అంతే. ఇప్పుడు నీకు చూపించిన జస్ట్ 2 ఎగ్జాంపుల్స్, చాలా రీల్స్ ఉన్నాయి. ఆ 20% ని సాటిస్ఫై చేయడానికి ఈ 80% ని డౌన్ చేసిండు, బాయ్స్ ని డౌన్ చేసిండు. ఆ 20% ఫీమేల్స్ అయ్యి ఆ 20% ఫీమేల్స్ ఏమో అన్నాను మా దేవుని వే అని అనుకోరు. కానీ ఇక్కడ వీడు చూసుకోలేదు, 80% పాపులేషన్ ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళు డ్యామేజ్ అవుతుర్రు వీడి రీల్స్ వల్ల. వీడు మంచోడని చెప్పుకోవడానికి 80% ఆఫ్ ది బాయ్స్ పాపులేషన్ 1 ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, 1 ఫాలోవర్స్ కాకుండా 1 నాన్ ఫాలోవర్స్ కూడా, అలా కూడా ఇమేజ్ బ్యాడ్ అవుతుంది. బాయ్స్ ఇమేజే బ్యాడ్ అవుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్. వీడు జస్ట్ లేడీసే శుద్ధపూసలు, బాయ్స్ అందరూ రేపిస్ట్ గాన్లు అన్నట్టు ప్రతి రీల్ అదే. సో ఇదంతా చూసి బాయ్స్ కి ఫెడప్ అయిపోయి బాయ్స్ టార్గెట్ లోకి వచ్చిండు పీరియడ్ స్టార్. ఇది బ్లేటెంట్ మిస్టేక్ నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఎట్లయితే జస్ట్ ముస్లింస్ చూసుకొని హిందూస్ ని వదిలేసింది కదా, వదిలేసినప్పుడు ఇప్పుడు దిగిపోయింది సెంట్రల్కి అని, సేమ్ అట్లా అయిందనమాట. ఇది జస్ట్ అమ్మాయిలనే మోటివేట్ చేస్తా, అమ్మాయిలకే మంచి మాట్లాడతా, అమ్మాయిలను ఇంప్రెస్ చేస్తా, అమ్మాయిలకి నేను ఒక అన్న లెక్క నిలబడతా అనుకోని. కానీ ఇక్కడ ఇంతమంది బాయ్స్ పాపులేషన్ 80% ఆఫ్ ది యూజర్స్, ఇన్స్టాగ్రామ్ యూజర్స్, వాళ్ళ మైండ్లో అప్సెట్ చేసి, అలా మనసులో అప్సెట్ చేసిండు. వాళ్ళకి వీడంటే చిరాకు అయిపోయింది. ఇది ఒక బ్లేటెంట్ ఫూలిష్ మిస్టేక్ ఇది వీడు చేసింది లైఫ్ లో. ఇది వీడికి బ్యాక్ లాష్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయిలను ఇంప్రెస్ చేసే విషయంలో అబ్బాయిలను మొత్తం బ్యాడ్ చేసుకుంటూ వచ్చిండు. తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయింది పీరియడ్స్ మీద ఒక వాళ్ళకి కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది. మరి అమ్మాయిది స్ట్రాంగ్ కాదా? 10-20 రీల్ చేసిన అవన్నీ మీకు తెలుసు. పీరియడ్ అరే అమ్మాయిలే పరిచయం ఉంటారు. అరే నాకంటే ఎక్కువ వీడికి తెలుసు పీరియడ్స్ అని చెప్పి. ఎన్నిసార్లు అమ్మాయిలకు పీరియడ్స్ వచ్చి ఉంటాయో దానికంటే ఎక్కువ సార్లు వీడు వీడియోలు చేసి ఉంటాడు వాళ్ళ మీద. సింపతి దెంగుకుంటా, ఫాలోవర్స్ వస్తారు కదా, లైక్లు వస్తున్నాయి కదా, షేర్స్ వస్తున్నాయి కానీ ఇమాజిన్ చేయలేకపోయాడు. అరే ఇట్లా అవుతుందిరా ఫ్యూచర్ లో, ఒక బిరుదు వారిపోయింది జై పీరియడ్ స్టార్. ఇప్పుడు ఫస్ట్ ఏమో బాయ్స్ ని బ్యాట్ చేసిండు, బాయ్స్ ఎట్లా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండరు అన్నాడు. తర్వాత అమ్మాయిల పీరియడ్స్ గురించి మాట్లాడుకుంటూ ఒక 15, 20, 30, 40 వీడియోలు చేసిన తర్వాత నల్ల బాయ్స్ ని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేసిన. వీడిది ఒక వల్గర్ రీల్ ఉంటుంది. ఆ రీల్ ఎట్లా అంటే ఒక మొగోడు అమ్మాయిని చూడంగానే ఆ పైని భాగం కింది భాగం చూస్తారంట. ఒక అమ్మాయిని చూడగానే ఆటోమేటిక్ గా వాడి కళ్ళు ఆ అమ్మాయి పై భాగం, ఆ అమ్మాయి కింది భాగం మీదకే వెళ్తాయి. అరే అంత చీప్ అయిపోయారా నీకు బాయ్స్ అంటే? నాకు అర్థమైతే లేదు, నీకు మైండ్ పని చేస్తలేదా రీల్ చేసేటప్పుడు? అందరు బాయ్స్ అట్లా ఉండర్రా, పోనీ నువ్వు అట్లనే ఉన్నావా? అట్లా మాట్లాడినవరా ఓపెన్ గా? నీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ నంబర్ ఆఫ్ పీపుల్ బాయ్స్ ఎక్కువ 80%. నువ్వు 80% కి ఆపోజిట్ గా మిలవాడుతున్నావు. ఎందుకు? ఈ 20% గోల్డ్ శుద్ధపూసలు అనుకోని 20% గర్ల్స్ ఆరామ్స్ ఆడుకుంటారు. వీళ్ళేదో శుద్ధపూసలు 1960s గర్ల్ అనుకోని నువ్వు అనుకున్నావు. కానీ 80% ఆపోజిట్ పోతున్నావు అని చెప్పి నువ్వు ఆలోచించకుండా అబ్బాయిలు అమ్మాయిని చూడంగానే పైన భాగం కింది భాగమే చూస్తారంట. చాలా చీప్ చేసిండు. కాబట్టి వీడి బతుకు, వీడి డౌన్ఫాల్, వీడి ఇజ్జత్ పోవడానికి కారణం ఇదే. 20% ని ఇంప్రెస్ చేయడానికి 80% ఆఫ్ ది యూజర్స్ హు ఆర్ మెన్, బాయ్స్, వాళ్ళని అప్సెట్ చేసి, కాబట్టి వాళ్ళని కుడపడానికి రెడీ ఉన్నారు. ఇప్పటికి కుడుపుతున్నారు. ఇప్పుడు లాస్ట్ కి దేవుళ్ళ కాడ మజాక్ చేసిండు. ఆ విషయం గురించి మాట్లాడదాం. ఈ విషయం నుంచి చాలా ట్రిగర్ అన్న. వీడి కాంటెంట్ నాకు సంబంధమే లేదు. వీడు ఇప్పుడు కూడా ఏమైనా చేసుకో నాకు సంబంధమే లేదు. ఓకే, బట్ వీడు దేవుళ్ళ కాడ చేసిన మజాకు ఫస్ట్ రీల్ ప్లే చేస్తా.
మీ బీయింగ్ అన్ హిందూ నా బయోలో సనాతని అని రాసి ఉంటుంది, జీసస్ క్రైస్ట్ ఇస్ మై సేవియర్ అని రాసి ఉండదు. మీ బీయింగ్ అన్ హిందూ అన్నిటికీ రెస్పెక్ట్ ఇస్తా, చర్చ్లకు పోవాలన్నా స్నానం చేసుకుంటూ పోతా, మస్జిద్లో చుట్టుముట్టు వాటిలో అడుగు పెట్టి ఇట్లా ఏమన్నా దానం చేయాలన్నా కాలు చేతులు అడుక్కొని నెత్తిమీద స్నానం చేసుకుంటూ పోతా. వీడు రీల్ కోసము, లిటరలీ రీల్ కోసం శివుని దగ్గరికి వెళ్ళి ఆ లింగం పట్టుకొని తల పెడతాడు ఇంటిక. వాడి జుట్టేమో మిల్లీమీటర్ కూడా పెట్టదు, చూస్తేనేమో క్లియర్ కట్ విగ్రహంగా అనిపిస్తుంది. నెత్తి ఎన్నిసార్లు కడుక్కుంటాడో కూడా తెలియదు. బట్ వీడు ఏం చేసి అంటే పోయి శివలింగం ఇట్లా పట్టుకొని నెత్తి పెట్టిండు. లాంగ్ బ్యాక్ రీలు ఈ పాయింట్ నేను ట్రిగర్ అయినా, చాలా ట్రిగర్ అయినా. ఎందుకంటే శివలింగం అంటే ఇప్పుడు ఇట్స్ ఫార్మ్ ఆఫ్ శివ, జగత్పితారా, ఒక వరల్డ్కి మొత్తం యూనివర్స్కి ఫాదర్. ఆయన మనిషి బాడీలా నీచమైనది చెత్త అంటే ఎంటికనే అర్థమైందా? ఎంటికనే. ఆ ఎంటిక తీసుకుపోయి శివలింగం ఇట్లా పట్టుకొని తల పెడతాడు. దాన్ని రీల్స్ కోసము ఇట్లా బుడ్డల మసాక్ ఆడితే నాకు చాలా కోపం వస్తుంది. పీరియడ్ సార్ అనే కాదు, వేరే కూడా ఉన్నారు. ఇంకా 2 ఎగ్జాంపుల్ చెప్తా. నాకు హర్ట్ అయినా, అది అయిపోయిందా? అప్పుడు కూడా ఆయనకి హేటెడ్ వచ్చింది, ఆ రీల్ చేసినందుకు హేటెడ్ వచ్చింది. తమాషా చేస్తుంది దేవుళ్ళ కాడికి పోయి. సెకండ్ గణపతి టైం వచ్చినప్పుడు మ్యాజిక్ మూమెంట్ అనుకుంటా రీల్స్ చేసింది గణపతి ముంగట. ఈ వీడియోని ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు. నేను మొన్న చేసిన 2 days లో మ్యాజిక్ మూమెంట్ అనే వీడియోకి గణేష్ చతుర్థి వచ్చినప్పుడు గణపతి ముంగట పెట్టి మ్యాజిక్ మూమెంట్ ఒట్టేసి చెప్తున్నా, నాకు ఫాలో కొడితే మీకు మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని మెసెంజర్వి, నీకు ఫాలో కొట్టి, నీకు లైక్ కొట్టి, నీకు కమెంట్ చేస్తే మా డేటా నీ దగ్గరకు వస్తే నువ్వేం చేస్తావు, ఆ డేటా నువ్వు ప్రభువు పంపిస్తావు బయట. ఇగో మన పలానా పర్సన్ నాకు ఫాలో కొట్టిన, లైక్ కొట్టిన, కమెంట్ చేసింది కాబట్టి ఈయనను మంచిగా చూడని చెప్పి నువ్వు ఆయనకు చెప్తావు. నువ్వు డైరెక్ట్ దిగొచ్చినావు పైకి కదా. నేను పబ్లిక్ మిమ్మల్ని అడుగుతున్నా, ఆ వీడియో ఎంత ఫూలిష్. గణేష్ ముంగ మిలవడి చేసిన అప్పుడు కూడా నాకు కోపం వచ్చింది, నెక్స్ట్ లెవెల్ కోపం వచ్చింది. ఇటు దేవుళ్ళ కాడ ఎందుకు పోతుంది మజాక్ల కానీ. అప్పుడు కూడా అన్న ఈ మజాకులు బంద్ చేసే, నీ మ్యాజిక్ మూమెంట్ కాంటే సపరేట్గా చేసుకోగానే ఇట్లా దేవుళ్ళని అడ్డం పెట్టుకొని చెయ్యకు అని చెప్పి ఒక రీల్ ఉంటుంది నాది, పోయి ఆ రీల్ చూసుకోండి మీరు. గణేష్ చతుర్థి టైంలో ఆ డేట్ చూసుకొని ఆ రీల్ నాకు చూసుకోండి, ఉంటుంది ఆ రీల్ నా ఇన్స్టాగ్రామ్లోనే. తర్వాత గణేష్ చతుర్థి అయిపోయినాక నెక్స్ట్ దుర్గామాత వచ్చింది. నెక్స్ట్ లెవెల్ కోపం వచ్చింది. శివుడు, పార్వతి, నిజం చెప్తున్నా, నా పేరెంట్స్ కంటే ఎక్కువ నేను వాళ్ళకి వాల్యూ ఇస్తాను. ఓకే, నేను చెప్పేటప్పుడు నా వాయిస్ షేక్ అవుతుందేమో కానీ నేను నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నా. ఓకే, నా పేరెంట్స్ కంటే ఎక్కువ నేను వాళ్ళకి వాల్యూ ఇస్తాను నా లైఫ్లో. ఓకే, నా వాళ్ళు జగత్మాత, జగత్పిత. శివలింగం కాడ పోయి తలకాయ పెట్టి నాటకాలు దెంగిండు. ఓకే, అప్పుడు కూడా నాకు కోపం వచ్చింది. గణేషుని కాడ చేస్తే నేను మళ్ళీ కూడా నార్మల్గా, నాకు అంత కోపం రాలేదు, నార్మల్గానే ఉంది. దుర్గామాత కాడ పోయి మాత ముంగట నిలబడి సేమ్ అదే చీప్ ట్రిక్స్. మీరు ఈ వీడియోస్ ఎంతమంది నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు కానీ చాలా మంది అయితే అన్నయ్య మ్యాజిక్ మూమెంట్ జరిగిందని చెప్పి కొంచెం థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ అయితే మెసేజ్ చేస్తున్నారు. మ్యాజిక్ మూమెంట్ ఫాలో కొట్టండి అని చెప్పి వెనకాల దుర్గామాత బ్యాక్గ్రౌండ్ వేసి చేసిండు ఆ వీడియో. నాకు లిటరల్లీ బీపీ తిరిగిపోయింది. దొరుకుంటే నేను నిజంగా ఆ రోజు నా కోపం చాలా, అసలు నాకు కంట్రోల్ ఉండదు కోపం మీద. నా కోపం చాలా గలీజ్ ఉంటుండే, చాలా గలీజ్ ఉంటుండే. అక్షయ్ అన్న ఇంత కోపం అయితే మీ పర్సన్ అవుతుంది, అంత కోపం వచ్చింది. నేను ఇమీడియట్గా రీల్ చేసిన, మాతా కాడికి ఓకురా నువ్వు, మజాక్లాడకు దేవుళ్ళ కాడ, నీ మ్యాజిక్ మూమెంట్ కావాలంటే సపరేట్గా చేసుకో అని చెప్పి నాకు ఒక రీల్ కూడా ఉంటుంది. నేను అప్పుడు కూడా అన్నా, మజాక్ మస్కరీ దేవుని కాడ చేసినావు, గణేషుని కాడ చేసినావు బరాబర్, కానీ దుర్గామాత కాడికి పోయినా నీకు లత్తు కొడుతుంది రా నీకు అని చెప్పి క్లియర్ కట్ ఒక రీల్ పెట్టినా పోయి చూసుకోండి. దుర్గామాత ఆ టైము, ఆ దసరా టైం అప్పుడు లత్తు కొడుతుంది అన్న విత్ ఇన్ 3 months పీరియడ్ స్టార్ అని చెప్పి అంత పెద్ద డౌన్ఫాల్. అది జిందగీ ఖరాబ్ అయిపోయింది. అరే శివుడు, శివలింగము వీళ్ళు నార్మల్ కాదురా, వీళ్ళు జగత్పితారా. హిందూస్ మాకు చాలా సెంటిమెంట్ ఉంటుంది. నేను ఇంత నిష్టంగా ఉంటా, ఇన్ని యానిమల్స్ని చూసుకుంటా, నాకు ముట్టుకోబుద్ధి కాదు తెలుసా దేవుణ్ణి. నేను అశుద్ధేమో, నేను గలీజ్గా ఉన్నానేమో అని చెప్పి నాకు ముట్టుకోవడానికి అది ఉంటుంది, నాకు హెసిటేషన్ ఉంటుంది. నాకు నార్మల్గా ఏదైనా చెట్టు కింద ర్యాండమ్గా పెట్టిన శివలింగం అయినా సరే నాకు భయం అనిపిస్తుంది. అరే తప్పు చేస్తానేమో, ముట్టుకొని నేను అశుద్ధిగా ఉన్నానేమో అని. అలాంటిది రీల్స్ కోసం ఈ చెత్తనా కొడుకులు దుర్గామాత, శివుడు, జగత్మాత, జగత్పిత వీళ్ళని వీడియోస్లో పెట్టుకొని వాళ్ళ వ్యూస్ అండ్ లైక్స్ అండ్ ఫాలోవర్స్ కోసం పబ్లిక్ సెంటిమెంట్లు యూజ్ చేసుకుంటా నాటకాలు దింగుతున్నారు. ఎవడ్రా నువ్వు అసలు? పీరియడ్ స్టారే కాదు, చాలా మంది గుళ్ళల్లోకి పోయినప్పుడు కొంతమంది మాలలు వేసుకుంటారు, పోయి వీడియోలు ఇట్లా హారతి తీసుకుంటా వీడియోలు తీసుకుంటారు. కొంతమంది ఏమో ఇట్లా ప్రదక్షిణలు వేసుకుంటా, కొంతమంది ఏమో మెయిన్ ద్వారం ఎంట్రీ కూడా వీడియోలు తీసుకుంటారు. అరే మీకు సెన్స్ లేదా? నాకు అర్థమైతలేదు. మీరు దేవుని దగ్గరికి ఎందుకు పోతారా? మీరు దేవుని దగ్గర ప్రశాంతతకు పోతారా, లేకపోతే షో ఆఫ్ దింగడానికి పోతారా? పోయి వీడియోలు, లైకులు, కొంతమంది హౌలాగాన్లు ఎంత నెక్స్ట్ లెవెల్ పోతారంటే, నేను గుడిలోకి పోతా ప్రతి సాటర్డే, చాలా మంది చూసే ఉంటారా, గుడికి పోయినప్పుడు నేను ఫోన్ కార్లో పడేసి పోతారా, లేకపోతే పాకెట్లో ఉందనుకో సైలెంట్ మోడ్ ఉంటుంది, ఫోన్ దిగా. నేను నాకు అవసరం లేదు, నేను దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నా అంటే నాకు పీస్ఫుల్నెస్ కోసం వస్తున్నా. నేను ఇట్లా మీ లేక వీడియోలు చేసి షో కొట్టి ఏమంటారు, నేను ఇప్పుడు భక్తులను నేను ఎప్పుడు చూపెట్టుకోను. చాలా మంది కలిసి ఉంటారు కర్మాన్గా టెంపుల్ కాడ, అడుగురు బాలని ఎప్పుడైనా నేను ఫోటో దిగంగా చూసిరాడా. నా పీస్ఫుల్నెస్ కోసం పోతా, నా బాధలు చెప్పుకోవడానికి పోతా, నాకు ప్రాబ్లం ఉంటే చెప్పుకోవడానికి పోతా, నాకు నేను ప్రజెంట్గా మంచిగా చూసుకోమని చెప్పుకోవడానికి పోతా, ప్రశాంతతకి పోతా. ఓవరాల్గా మీరేం చేస్తుర్రా? పోయి అక్కడ దేవుని ముంగడ పోయి షో ఆఫ్లకి ఇట్లా
మెడలో ఒక కండవా వేసుకొని పూజ చేసుకుంటా, హారతి ఇచ్చుకుంటా, బొట్టు పెట్టుకుంటా, దేవునికి మాల ఎక్కించుకుంటా, ప్రతి ఒక్కటి క్లిప్ తీసుకోవాలి. అవసరమారా? అంటే నువ్వు అది ఇష్టంతో చేస్తున్నావా, లేకపోతే పబ్లిక్కి చూపెట్టుకోవాలని చెప్పి షో ఆఫ్కే చేస్తున్నావా? సిగ్గు శరం అనిపిస్తలేదా? ఈ దేవుళ్ళ కాడ మసాకాడకుర్రి. నేను అందరికి చెప్తున్నా, మీరు వీడియోలు ఫోటోలు తీసుకోకుర్రి. తిరుపతి పోయినా సరే, తిరుపతి కొండ మీద మిలవాడు జస్ట్ ఒక ఫోటో తీసుకోరు, వెనకాల కొండ వచ్చేటట్టు, అంతే. దట్స్ ఇట్. అవసరం లేదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళదు నీ ప్రశాంతతకి. నేను ఓకే, ప్రతి ఇయర్ ఆదియోగికి పోతా, ప్రతి ఇయర్ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ పోతా. పోయి అక్కడ పోయి దేవుని ముంగట కూర్చుండిపోతా. ఇట్లా మొక్కల మీద కూర్చుంటే ఒక 5 నిమిషాలు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే నన్ను క్షమించాను, అర్థమైందా? తర్వాత ఇంకొక అర్ధగంట అక్కడనే కూర్చుంటా. నాకు మనశ్శాంతి కావాలి, మిగతా నేను చూసుకుంటా అని. లాస్ట్ విషయం ఒకటే ఉంటుంది నా లైఫ్లో. నాకు ఎంతవరకు స్ట్రెంత్ అంటే, నాకు వచ్చిన స్ట్రెంత్లో నేను నా ఫ్యామిలీని, కొన్ని యానిమల్స్కి ఫుడ్ పెట్టే అంత సోమెత నాకు ఇయ్యంట. నేను అంతే, దానికి మించి నేను ఏం అడగ. ఇంకా ప్రతిసారి ఇంత ఉంటుంది నా కోరిక, ఏ దేవుని ముంగట పోయినా సరే. ఇలా లేక షో ఆఫ్ మాలలు వేసుకొని ఈ తమాషా అంతా బంద్ చేయరు. అందరికి చెప్తున్నాను, పీరియడ్ స్టార్ త్రూగా మీకు అందరు చెప్తున్నా, ఈ తమాషాలు బంద్ చేసేరు దేవుళ్ళ కాడ. మీ మదర్ ఫాదరు నీకు బయోలాజికల్ ఏమో, వాళ్ళు జగత్మాత జగత్పిత, అర్థమైందా? ఏ దేవుని దగ్గర పోయినా సరే వాల్యూ ఇయ్యరి. మీ మమ్మీతో మీరు ఉన్నప్పుడు అట్లనే ప్రతిసారి సెల్ఫీలు వీడియోల కోసం పోతారా? మీ మమ్మీ దగ్గరికి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోవడానికి మాట్లాడడానికి పోరు కదా, ప్రాబ్లం చెప్పుకోవడానికి సొల్యూషన్ మాట్లాడడానికి పీస్ఫుల్నెస్కి పోతారు కదా ఎవరైనా వాళ్ళ మదర్ దగ్గర ఫాదర్ దగ్గరికి. మళ్ళీ మీరెందుకు తమాషాలు చేస్తుర్రు వీడియోల కోసం? తమాషా చేసిండు పోకుర్రి, గుడ్లకి రాకుర్రి, అర్థమైందా? ఇప్పుడు బ్యాక్ టు పీరియడ్ స్టార్. వీడు ఈ ఒక్క థింగ్, ఈ శివలింగము దుర్గామాత కాడ చేసిన థింగే వీనికి లత్తు కొట్టింది. జిందగీలో వీడు డౌన్ఫాల్ కావడానికి రీజనే అది. నేను మళ్ళీ చెప్తున్నా, దుర్గామాత టైంలో నా రీల్ ఉంటుంది, వాడి మీద చేసింది నీకు లత్తు కొడుతుంది, గుర్తు పెట్టుకోరా అని చెప్పిన 3 monthsలా పీరియడ్ స్టార్ అని చెప్పి అంత పెద్ద ట్రోల్. ఇన్ఫ్లుయెన్సర్స్ లో ఎవరు కాలేరు అంత పెద్ద ట్రోల్ వీడైండు. మజాక్ మస్కరీ కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, దేవుళ్ళ కాడ మజాక్ ఆడకుర్రి. ఆ రోజు నా రీల్ క్లియర్ కట్టు ఉండే, డౌన్ఫాల్ అవుతుంది రా, లత్తు కొట్టిపోతుంది, నీకు గుర్తు పెట్టుకో అని. లత్తు కొట్టిపోయింది. ఏమైంది ఇప్పుడు? ఇజ్జత్ లేకుండా అయిపోయింది లిటరల్లీ పబ్లిక్ లో. ప్రతి ఒక్కడు వాడిని ఇప్పుడు వాళ్ళ కమెంట్ బాక్స్ లో పోయి ఎవరు తిడుతుర్రా వీళ్ళని చూస్తే, చిన్న చిన్న పోరాలు రా, 11 years 12 years కూడా ఉండదు, ఆ పోర్లకు 13 years కూడా ఉండవు. ఆ పోరల్లో వచ్చి వీరొక మాట అనేసి వెళ్ళిపోతున్నారు. అంత లోపం అయిపోయినారు జస్ట్ ఆ ఒక్క పని చేసినందుకు, అంతే. అంతసేపు బాగానే ఉండే, వీడు అబ్బాయిల మీద ఆపోజిట్ మాట్లాడినప్పుడు బాగానే ఉండే, అమ్మాయిలకు సపోర్టివ్గా మాట్లాడినప్పుడు బాగానే ఉండే, పీరియడ్స్ గురించి రీల్స్ చేసినప్పుడు బాగానే ఉండే. బట్ ఎప్పుడైతే దేవుని కాడికి వచ్చిండో, శివుడి కాడికి వచ్చిండో, గణేషుని కాడికి వచ్చిండు, లాస్ట్ దుర్గామాత కాడికి రాగానే కథం స్పాట్ పడిపోయింది. ఎవడైనా సరే పబ్లిక్ సెంటిమెంట్స్ యూజ్ చేసుకోవడము, సింపతి యూజ్ చేసుకోవడము, మ్యాజిక్ మూమెంట్స్ అని చెప్పి దేవుళ్ళ సింపతి యూజ్ చేసుకొని ఫాలోవర్స్ గెయిన్ చేసుకోవడము, ఈ చిల్లర పని అంతా చేస్తే ఇట్లనే లత్తు కొడుతుంది. క్లియర్ కట్ ఆడొద్దురా దేవుళ్ళ కాడ మజాకు, ఆడితే ఇట్లనే ఉంటుంది. దిస్ ఈస్ ద రిజల్ట్. పోనీ అన్ని మతాలను గౌరవిస్తా చేస్తా అన్నావు, నువ్వు జీసస్ ఈజ్ మై సేవియర్ అని చెప్పి అదొక్కటి రాసి చేసేవన్నీ అంటే ఇప్పుడు నువ్వు ఏం నటిస్తున్నావు నాకు అర్థమవుతలేదు పబ్లిక్ లో. ఇది నాకు ఉన్న క్వశ్చన్, నువ్వు దాని క్లారిటీ ఇచ్చేస్తే బెటర్. మదర్ ఏమో హిందూ అంటావు బరాబర్, జీసస్ ఈజ్ మై సేవియర్ అంటే మదర్ హిందూ అయినప్పుడు నువ్వు ఎట్లయినరా? నీకు అంత ఇష్టం ఎట్లా కలిగిందిరా? నీకు అంత చేంజ్ ఏమనిపించింది నీ లైఫ్ లో? ఆ చేంజ్ నీకు శివుని నమ్ముకుంటే రాలేదా, హనుమంతుని నమ్ముకుంటే రాలేదా, కృష్ణుని నమ్ముకుంటే రాలేదా? పబ్లిక్ సెంటిమెంట్స్ ఎవరి మీద ఎక్కువ ఉన్నాయి, ఎవరి సైడ్ ఎక్కువ ఉన్నాయి అలా యూజ్ చేసుకుంటావు, అంతేనా? పబ్లిక్ సెంటిమెంట్లు అమ్మాయిల సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి అమ్మాయిల మీద కాంటెంట్, పీరియడ్స్, అమ్మాయిలు శుద్ధ పూసలు, అమ్మాయిలు మంచోళ్ళు, అది యూజ్ చేసుకున్నాం. పబ్లిక్ సెంటిమెంట్స్ దేవుళ్ళ సైడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి దేవుళ్ళని అడ్డం పెట్టుకొని మ్యాజిక్ మూమెంట్లు అని చెప్పి ఆ సింపతి యూజ్ చేసుకున్నాం. ఇదేనా నీ బతుకు? సింపతి యూజ్ చేసుకోవడమేనా? ఎంత పెద్ద ఫూలిష్ స్టెప్ నా జిందగీలో చూడలేదు ఎవడైనా సరే. అదే చెప్తున్నా, 20% అమ్మాయిలు యూజర్స్, జస్ట్ టోటల్ 100% యూజర్స్లో, ఇన్స్టాగ్రామ్ యూజర్స్లో 20% యూజర్స్ ఉంటారు అమ్మాయిలు. వీళ్ళని సాటిస్ఫై చేయడానికి 80% పీపుల్కి ఆపోజిట్కి వెళ్ళిండు. అది కూడా తెలియకుండా కూడా తెలిసే నన్ను అడిగితే తెలిసే పోయిండు. బాయ్స్ హర్ట్ అవుతున్నారు, బాయ్స్ ఫీల్ అవుతున్నారు, బాయ్స్ నేను చీప్ చేస్తున్నా అని తెలిసి కూడా మళ్ళీ బాయ్స్ మీద ఆపోజిట్ గా మాట్లాడి ఇప్పుడు ప్రతి ఒక్క అబ్బాయి పీరియడ్ స్టార్ కి దుష్మన్ ఎవరు అంటే దుష్మన్ అమ్మాయి కాదు. మొన్న ఒక వీడియో పెట్టిండు, అమ్మాయిలు చెల్లమ్మలు నేను సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఒక్క అక్కకి, ప్రతి ఒక్క చెల్లెకి, ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్క అమ్మాయికి సారీ అయితే చెప్తాం అనుకుంటున్నా. నన్ను క్షమించండి, నా వల్ల మీరేమైనా హర్ట్ అయి ఉంటాను. అరే నువ్వు అమ్మాయిలకు ఏం హర్ట్ చేయలేవురా, నేను చెప్తా. అమ్మాయిలకు నువ్వేం హర్ట్ చేయలేవు, అమ్మాయిలను నువ్వు మంచిగానే సైడ్ తీసుకున్నావు. బట్ నువ్వు మెయిన్ థింగ్ ఏం చేసినావు అంటే అబ్బాయిలను బ్యాడ్ చేసినావు కాబట్టి 80% ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్ యూజర్స్ అబ్బాయిలే కాబట్టి వాళ్ళు నిన్ను చీప్ చేసేసారు. నువ్వు అంటేనే ఒక జోకర్ అయిపోయినావు లిటరల్ ఇన్స్టాగ్రామ్ లో. సో నువ్వు నీ ఇమేజ్ మంచిగా చేసుకోవాలంటే నేను 2 solutions చెప్తా. యాజ్ ఎ బ్రదర్ నేను చెప్తున్నాను. నేను మళ్ళీ కూడా నాకు అసలు కోపం లేదు. నాకు కోపం ఏంటంటే ఆ దేవుని వీడియోలు ఉన్నాయి, ఆ దేవుని వీడియోలు తీసేసాయి ఫస్ట్. ఆ శివుడిది, గణేష్ ఉంది, దుర్గమాత ఈ వీడియోలు తీసేసాయి నువ్వు ఫస్ట్. అది తీయనన్ని రోజులు నీకు లత్తు కొడుతూనే ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆ బయోలోకే నువ్వు పెట్టుకుంటే జీసస్ దే పెట్టుకో, లేకపోతే వేరే దేవుళ్ళు తీసేసి సింపుల్. అది కూడా స్ట్రేట్ ఫార్వర్డ్, ఓకేనా? ఆ 3 దేవుళ్ళ వీడియోలు తీసేసి సెకండ్ థింగ్ నువ్వు సారీ చెప్పాల్సింది అమ్మాయిలకు కాదు,
అబ్బాయిలకు సారీ చెప్పు. అబ్బాయిలకు వచ్చి గాయస్ బ్రదర్స్, మీరు అమ్మాయిలకి నేను ఇంత సపోర్ట్ చేసుకుంటా, నేను అబ్బాయిలను బ్యాడ్ చేస్తాను అని చెప్పి నాకు అర్థం కాలేదు. నేను అబ్బాయిలందరికీ సారీ చెప్తున్నా. నా బ్రదర్స్, మీరందరు కూడా నా బ్రదర్సే. మీకు ఒక సారీ చెప్తున్నా. ప్లీజ్ ఇంకోసారి ఇలా అమ్మాయిల మీద వీడియోస్ చేస్తేనేమో కానీ అబ్బాయిలు హర్ట్ కాకుండా నేను చూసుకుంటా అని చెప్పి అబ్బాయిలకు ఒక సారీ చెప్పు. నా మాట గుర్తుపెట్టుకో, అన్ని ట్రోల్స్ ఆగిపోతాయి. ప్రతి ఒక్క అబ్బాయి లైట్ తీసుకుంటాడు. ఇంకా నిజం చెప్పు, ఒక పని చేయి, నీకు అన్ని ట్రోల్స్ ఆగిపోతాయి నీ కమెంట్ బాక్స్ లో. థర్డ్ థింగ్ ఏంటంటే, నిన్ను నువ్వు బ్యాకప్ చేసుకోవడానికి ఇప్పుడు కొన్ని రోజులు ఇది ఆపేసాయి, సింపతి గేమ్ ఆపేసి మంచిగా డ్యాన్స్ చేస్తున్నావు, మంచి డాన్సర్ నువ్వు, డ్యాన్స్ వీడియోలు చేసుకో. కొన్ని రోజులు డ్యాన్స్ వీడియోలు చేసుకో, పబ్లిక్ అందరు మళ్ళీ మర్చిపోతారు. అప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ కాంటెంట్కి వచ్చేసి. బట్ నువ్వు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే దేవుని వీడియోలు తీసేసేయని మళ్ళీ చెప్తున్నా, లేకపోతే మళ్ళీ లత్తు కొడుతూనే ఉంటుంది నాన్ స్టాప్. దేవుని వీడియోలు తీసేసేయి, అబ్బాయిలకు సారీ చెప్పు. థర్డ్ థింగ్, ఫస్ట్ డాన్సింగ్ కాంటెంట్ చేసుకో, తర్వాత నార్మల్ కాంటెంట్కి వచ్చేది. నేను యాజ్ ఎ బిగ్ బ్రదర్ నీకు మళ్ళీ సొల్యూషన్ చెప్తున్నా. ఇంత మంచిగా సొల్యూషన్ కూడా చెప్పాడు. నాకు నీ మీద కోపం ఆ దేవుని మీదనే, ఆ దేవుని కాడ నువ్వు ఆడిన మజాకే. అర్థమైందా? తీసేయి. మిగతా స్టెప్స్ ఫాలోగా నీ మంచి నువ్వు కోరుకుంటే నిన్ను నువ్వు బ్యాక్ టు ప్రైమ్ పొజిషన్ తీసుకురావాలంటే నేను చెప్పింది చేయలేకపోతే నీ ఇష్టం. పబ్లిక్ అట్లనే అంటుంటారు జై పీరియడ్ స్టార్, జై పీరియడ్ స్టార్ అంటే నేను అట్లనే ఇజ్జత్ లేకుండా బతికేసాయి ఇన్స్టాగ్రామ్. ఓకేనా? సరే ఇది గైస్ ఈ వీడియోకి. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ నేను చెప్పిన దాంట్లో ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ ఐఎమ్ సారీ, బట్ ఇది ఫ్యాక్ట్ అనమాట. ఓకే, వీళ్ళు ఆడిన మజాకు, వాడు చేసిన మజాకు. ఓకే, అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని చెప్పి అబ్బాయిలను బ్యాడ్ చేయడం, దేవుళ్ళ కాడ సెంటిమెంట్ యూజ్ చేసుకోవడం, ఇవన్నీ చేసిన స్టెప్స్ అనమాట. ఇవన్నీ చేసిన మిస్టేక్స్. ఓకే, ఇవన్నీ మీరు చేయకండి, మీరు రిపీట్ చేయకండి. ఓకే, బికాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలన్నప్పుడు నువ్వు ఇట్లా సింపతి కార్డ్స్, షార్ట్ టర్మ్ ఫేమ్ ఇది ఆడలేవు అనమాట. లాంగ్ గేమ్ ఆడాల్సి వస్తుంది. అప్పుడే నీ పేరు చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. సో షార్ట్ గేమ్ ఆడితే ఇట్లనే షార్ట్గా సంకనాకిపోతాం. ఓకే, డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్స్. ఇప్పుడు ఈ వీడియో చేసిన కూడా మీకు జస్ట్ మిస్టేక్స్ చెప్పడానికి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండి అట్లా మిస్టేక్స్ చేసినందుకే పబ్లిక్ మధ్యలో ఇంత ట్రోల్ అవ్వడం, అదే రీజన్. ఓకే, మీకు వీడియో నచ్చినైతే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బై బాయ్.